జిల్లా రామగుండం నియోజకవర్గం గత 19 రోజులుగా సీఐ ఇంద్రసేనారెడ్డి మరియు గన్మెన్ ప్రవీణ్పై చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని చెప్పినా కూడా న్యాయవాదుల నిరసనలను కొనసాగుతున్నా కూడా ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వలన గోదావరిఖని న్యాయవాదులు గోదావరిఖని చౌరస్తా నుండి బైక్ ర్యాలీతో పోలీస్ కమిషనరేట్ వరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మరియు గన్మెన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలో సిపి గారిని కలిసి విన్నవించడం జరిగింది అని సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ గారిని కలవగా వారికి జరిగిన విషయాన్ని చెప్పగా వారు సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని మాట్లాడతానని చెప్పడం జరిగిందని, సరైన స్పందన రాకుంటే న్యాయవాదులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సతీష్, సిరిగ సంజయ్ కుమార్, ఎరకల ప్రదీప్, పెరక మనోహర్, పులిపాక రాజ్ కుమార్, గాదె శ్రీలత, శోభ రాకం, దామోదర్, అంజలి, సుజాత, రేష్మ, తిలక్, వెంకటేష్, దాదా సలాం, ప్రసన్న, కిరణ్ పటేల్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గోదావరిఖని బార్ అసోసియేషన్ నుండి చెలో కమిషనరేట్కి వచ్చినాము. దీనికి మేము 12 తారీఖు నుండి ఈరోజు వరకు మా కోర్టు అబ్సెంట్ చేస్తూ మా యొక్క సిఐ గారు వన్ టౌన్ ఇంద్రసేనారెడ్డి గారు చేసిన అడ్వకేట్ల మీద దౌర్జన్యం కానీ దురుసు ప్రవర్తన కానీ దానికి గాను మేము ఈరోజు చెలో కమిషనర్ గారికి వచ్చినాము. ప్లస్ ఆయనను సస్పెండ్ చేసేదాకా మేము ఇది కంటిన్యూ చేస్తామని కోరుకుంటున్నాను. ఇది మా అడ్వకేట్ల మీద ఇది 4వసారి దురుసు ప్రవర్తించడం. ఆయన అడ్వకేట్ల కొమ్ములు ఉన్నాయా లేకపోతే ఏమవుతుంది అడ్వకేట్లతో అని చెప్పి ఇంకా కూడా అలానే చేస్తున్నారు. కనుక దీని మీద కంపల్సరీ ఆయన సస్పెండ్ అయ్యేంత వరకు మేము ఇలానే మా కోర్టు విధులను బహిష్కరించి మేము కొనసాగిస్తాము. అదే విషయం మేము కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినాము. ఆయన కూడా తను కూడా మాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యిండు. కంపల్సరీ ఏసీపీ గారిని అపాయింట్ చేసి తన మీద తగిన చర్యలు తీసుకుంటాను మాకు హామీ ఇచ్చారు. కనుక తన సస్పెండ్ అయినంత వరకు మీద కంటిన్యూ చేస్తానని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. న్యాయవాదుల పోరాటం అనేది 18వ రోజుకు చేరింది. న్యాయవాదుల పైన సిఐ గారి యొక్క వ్యాఖ్యలనేటి న్యాయవాద వృత్తికే దురదృష్టకరం. మరి అట్లాంటి వ్యాఖ్యలను నిరసిస్తూ మేము 18 రోజులుగా ఈ కోర్టు యొక్క విధులను అబ్స్టైన్ చేస్తూ మేమందరం కూడా ఒక ఏకతాటిపై నడుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి సిఐ గారి మీద చర్య తీసుకునేదాకా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తూ మీ అందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు కోరుతున్నాం. థ్యాంక్ యూ. గత నెల 10 తారీఖున జరిగిన సంఘటనకు అదే రోజు రాత్రి గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు అడ్వకేట్లకి కొమ్ములు ఉంటాయా అని ఇష్టానుసారంగా అడ్వకేట్లపై నోరు జారేసుకొని మీదికి వచ్చి అడ్వకేట్లపై దురుసుగా ప్రవర్తించిన సిఐ పైన చర్య తీసుకోవాలని మేము గత 18 రోజుల నుంచి కోర్టు విధులు బహిష్కరించి మేము ధర్నా చేస్తుంటే ఈ ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించుకుంటా సిఐని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచి కనీసం ట్రాన్స్ఫర్ మేము సస్పెండ్ కోసం అడుగుతాను, కనీసం ట్రాన్స్ఫర్ కూడా చేయకుండా ఈ సిఐని ఇక్కడనే కావాలని ఉంచడం జరుగుతుంది. అంటే ఏది చేసినా కూడా మేము భరించాలా? అడ్వకేట్లు కోర్టు విధులు బహిష్కరించి 18 రోజులు అవుతుంటే ఈ ప్రభుత్వానికి కనీసం ఏం చలనం లేకుండా ఉన్న ప్రభుత్వం ఇది. అంటే ఏమని సందేశం ఇస్తున్నారు అసలు ప్రజలకి? మేము కోర్టు విధులు హాజరుగా ఉన్నా లేదంటే సిఐపై చర్య తీసుకుంటారా? ఇంకా దయచేసి నీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే గోదావరిఖని వన్ టౌన్ సిఐని సస్పెండ్ చేయండి, ప్రజా సంబంధాలు మెరుగుపరచానని నీ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రైట్. 10వ తారీఖు రాత్రి ఏదో జరిగిందో దురుసుగా ప్రవర్తించిన సిఐ పైన మరియు అతనికి అనుభవమైన చర్య తీసుకునే వరకు కూడా మేము ఇలాగే కొనసాగిస్తాం. సీఎం సస్పెండ్ చేసే వారు కూడా మా ఉద్యమం ఆగదు, ఉధృతం అవుతూనే ఉంటుంది. ఈ దున్నపోతున్న వర్షం కురిచినట్టు జరిగే ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల కోసం మేము ఎప్పుడు ఉంటామని తిరిగే ఆ ప్రజల్లో మేము లేమా, ఆ ప్రజల్లో న్యాయం లేరా అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎందుకు ప్రభుత్వం దీంట్లో ముందుకు రావడం లేదు? ఎందుకు ఒక సీఎం ట్రాన్స్ఫర్ ఎలా ఒక సీఎం సస్పెండ్ లేకపోతున్నారు? ఇంతమంది 300 మంది న్యాయవాదులు రోడ్డు మీద ఉండి కోర్టు నడచలేదు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, జైలుకి ఇబ్బంది అవుతుంది, చేసి అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నా కూడా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికి ఎందుకు చర్య తీసుకోవడం లేదు? మీరు చిచ్చుకొస్తున్నారా? మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. మేము సస్పెండ్ అయ్యే వరకు కూడా ఎన్ని ఉద్యమాలు ఏ రకంగా ఉద్యమాలు చేయాలో చేస్తూనే ఉంటాం. అడ్వకేట్ ఎప్పుడు కూడా ఎవరికంటే కూడా తక్కువ కాదు. ఈ మినిస్టర్లు అయినా సరే, ఇంకెవరైనా సరే, ఇంకెవరున్నా సరే
సస్పెండ్ అయ్యారు, మేము విడిచిపెట్టలేదు. ఉద్యమం ఈ రోజు ఇంకా ఉధృతంగా మారుతుంది. ఎంతమంది వస్తారో వాళ్ళు సిఐ తరపున ఎంతమంది వచ్చి వాళ్ళు రాయబారానికి వచ్చిన రండి. ఎవరు రాయబారానికి వచ్చినా కూడా తగ్గేలేదు న్యాయవాదులు. మీరెవరు కూడా రాకండి రాయబారానికి. సిఐ మరియు గవర్నమెంట్ సస్పెండ్ చేసి జైలు పంపే వరకు కూడా ఉద్యమం ఆది.